మకర రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు అనవసరంగా ఖర్చు చేయరు, కానీ తమ కుటుంబం లేదా ప్రియమైన వారికోసం అవసరమైతే మనస్ఫూర్తిగా ఖర్చు చేస్తారు. వారి జీవితంలో ఆర్థిక వృద్ధి నెమ్మదిగా కానీ స్థిరంగా ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే వారు చాలా విశ్వసనీయంగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే వారిని పూర్తిగా నమ్ముతారు మరియు జీవితాంతం వారితోనే ఉండాలని కోరుకుంటారు. అయితే ఎవరైనా వారిని మోసం చేస్తే దాని నుండి కోలుకోవడానికి వారికి సమయం పడుతుంది. వారు ఆధ్యాత్మికంగా కూడా చాలా మొగ్గు చూపుతారు. వారికి దేవుడిపై నమ్మకం మరియు జీవితంలో జరిగే అన్ని సంఘటనలను అంగీకరించే గుణముంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు వారు దేవుడిని ఎక్కువగా స్మరించుకుని దాని నుండి బలాన్ని పొందుతారు. కొన్నిసార్లు వారు అతిగా ఆలోచించే ధోరణికి లోనవుతారు. భయం, సందేహం, భావోద్వేగ ఒత్తిడి వంటివి వారిని బలహీనపరుస్తాయి. అందువల్ల మనస్సును సమతుల్యంగా ఉంచుకోవడం వారికి చాలా ముఖ్యం. వారి గొప్ప బలం వారి శ్రద్ధ, ప్రేమ మరియు విశ్వసనీయత. ఒకసారి ఎవరినైనా తమ సొంతం చేసుకుంటే వారు వారి జీవితంలో ఒక వెలుగుగా నిలిచిపోతారు. మొత్తంమీద మకర రాశివారు పైకి సున్నిత మనస్కులుగా కనిపించినా అంతర్గతంగా చాలా దృఢంగా ఉంటారు. వారిని అర్థం చేసుకున్నవారు తమ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, కాని వారిని అపార్థం చేసుకున్నవారు తమ విలువను కోల్పోతారు. బయటకు చూసినప్పుడు ఈ రాశికి చెందినవారు సౌమ్యంగా, ప్రశాంతంగా కనిపిస్తారు, కాని వారి అంతర్గత ధైర్యాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వారి ధైర్యం గర్జించే సింహంలా కాకుండా నిశ్శబ్దంగా కదిలే సముద్రంలా ఉంటుంది. వారు బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ వారి అంతరంగంలో అసాధారణమైన బలముంటుంది. వారి ధైర్యం అంటే కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం. జీవితంలో ఎంత బాధను ఎదుర్కొన్నా, ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా వారు అంత సులభంగా వదిలిపెట్టరు. కొన్నిసార్లు వారు ఒంటరిగా ఏడవవచ్చు, కాని మళ్లీ నిలబడగల శక్తి వారికి ఉంటుంది. ఈ రాశికి చెందినవారు తమ కుటుంబం కోసం చూపించే ధైర్యం అసాధారణమైనది. వారితో ఏదైనా సమస్య వస్తే వారు వెనకడుగు వేయరు. వారిని రక్షించడానికి ఎంతకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ధైర్యం చాలా శక్తివంతమైన ప్రేమ నుండి పుట్టింది. వారి మానసిక ధైర్యం చాలా బలంగా ఉంటుంది. బయటకు కోపాన్ని ప్రదర్శించకుండా లోపల అన్నింటినీ ఓర్చుకుని ముందుకు సాగుతారు. తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం, లోపల బాధతో జీవించడం, ఇది కూడా ఒక గొప్ప ధైర్యమే. మకర రాశివారి మరో గొప్ప ధైర్యం మళ్లీ నమ్మడం. వారు ఒకసారి మోసపోయినా మరొకరిని నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఇది అందరికీ సాధ్యం కాదు, కాని వారి హృదయ బలం దానిని సాధ్యం చేస్తుంది. వారిలో ఆధ్యాత్మిక ధైర్యం కూడా కనిపిస్తుంది. వారు దేవుడిని నమ్ముతారు మరియు కష్ట సమయాల్లో నిర్భయంగా ముందుకు సాగుతారు. ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకంతో వారు జీవితాన్ని ఎదుర్కొంటారు. మొత్తంమీద మకర రాశివారి ధైర్యం నిశ్శబ్దంగా ఉంటుంది, కాని దానిని ఎవరూ ఆపలేరు. నిశ్శబ్దంగా పెరిగే ఈ బలం సమయం వచ్చినప్పుడు అందరికీ కనిపిస్తుంది. మకర రాశివారు భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారు కాబట్టి వారికి మనశ్శాంతి మరియు ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యం. దీనికోసం జీలకర్రను ఉపయోగించే ఒక సాధారణ ఉపాయం మీకు సహాయపడుతుంది. ప్రతి శుక్రవారం లేదా సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కొన్ని జీలకర్ర గింజలను తీసుకోండి. దానిని మీ చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని మీ సమస్యలన్నీ తొలగపోవాలని, ఇంట్లోకి శాంతి మరియు సంపద ప్రవేశించాలని మనసులో ప్రార్థించండి. ఆ తర్వాత వంటగదిలోని పొయ్యి మీద జీలకర్రను వేయించండి. వేయించినప్పుడు దాని సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగస్తుందని నమ్ముతారు. వేయించిన జీలకర్రను ఒక శుభ్రమైన గుడ్డలో కట్టి మీ డబ్బు సంచిలో లేదా ఇంట్లో డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇది మీ డబ్బుకు స్థిరత్వాన్ని తెచ్చి అనవసరమైన ఖర్చులను తగ్గస్తుందని అంటారు. మరొక సులభమైన ఉపాయమేమిటంటే
రాత్రి పడుకునే ముందు కొన్ని జీలకర్ర గింజలను నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది మరియు మనశ్శాంతిని ఇస్తుంది. మా జీవన్ జ్యోతి ఛానల్ మీ జీవితంలో ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు రోజువారీ జాతకం, సులభమైన మరియు ప్రభావవంతమైన ఆధ్యాత్మిక చిట్కాలు మరియు మనశ్శాంతిని ఇచ్చే మాటలు లభిస్తాయి. దేవుని విషయానికి వస్తే, మకర రాశివారు ప్రత్యేకంగా చంద్రునిచే పాలించబడతారు కాబట్టి శివారాధన చాలా శుభప్రదం. సోమవారాల్లో శివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వారికి మనశ్శాంతిని మరియు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది కాకుండా లక్ష్మీదేవిని ప్రార్థించడం ఇంటికి సంపద మరియు శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం వెలిగించి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఈ సమాచారం మీ జీవితంలోని సమస్యలను అర్థం చేసుకోవడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి మరియు ధైర్యంగా ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది. ప్రతిరోజూ మా ఛానెల్తో కొంత సమయం గడపడం మీ మనస్కు మంచి శక్తిని మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. మీ జీవితంలో మార్పు కావాలంటే, మీకు సరైన మార్గదర్శకత్వం కావాలంటే ఇప్పుడే జీవన్ జ్యోతి ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబే మాకు స్ఫూర్తి, మీ జీవితానికి వెలుగు. బెల్ ఐకాన్ను నొక్కండి, కొత్త వీడియోలను ముందుగా చూడండి మరియు మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుకోండి. ఈ చిట్కాలను విశ్వాసంతో మరియు క్రమం తప్పకుండా పాటిస్తే వృశ్చిక రాశిలో జన్మించిన వారి జీవితాల్లో శాంతి, ధైర్యం మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి మరియు అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇది మార్చి 30వ తేదీకి వారి జోస్యం. మార్చి 30, 2026న వృశ్చిక రాశిలో జన్మించిన వారి భావోద్వేగాలు, డబ్బు మరియు సంబంధాలపై గ్రహాల స్థానం మరియు చంద్రుని ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజు మీ మనసు కొంచెం సున్నితంగా ఉండవచ్చు, కొన్నిసార్లు అసహనం లేదా ఆందోళన పెరగవచ్చు. కాని ఇది తాత్కాలికమే. మీరు ప్రశాంతంగా ఉంటే అంతా సర్దుకుంటుంది. పని పరంగా మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. మీ మాటలకు, మీ నిర్ణయాలకు విలువ ఉంటుంది. సహోద్యోగులు లేదా పై అధికారుల దృష్టి మీపై పడుతుంది, కాబట్టి మీరు చేసే పనిని ఆత్మవిశ్వాసంతో చేయండి. డబ్బు పరంగా ఈ రోజు లాభానికి సూచన ఉంది. చంద్రుని ప్రభావం వల్ల చిన్న ఆదాయం లేదా ఊహించని ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. కానీ విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు, కొంత జాగ్రత్త అవసరం. కుటుంబం మరియు సంబంధాల పరంగా ఈ రోజు చాలా ముఖ్యమైనది. మీరు మీ మాటలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. ఇంట్లో శాంతి, సంతోషముండేలా చూసుకోవడానికి మీరు కొంచెం సహనం చూపించాల్సి ఉంటుంది. ప్రేమ పరంగా స్నేహం నుండి ప్రేమ పెరిగే అవకాశముంది. మీరు ఒకరిని నిజంగా అర్థం చేసుకునే అవకాశం పొందవచ్చు. ఆరోగ్యం పరంగా మానసిక ఒత్తిడి కారణంగా కొంత బలహీనత కనిపించవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, నీరు త్రాగడం మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మొత్తంమీద మార్చి 30 మకర రాశివారికి భావోద్వేగం అవకాశంతో కూడిన రోజు. మీరు మీ మనసును అదుపులో ఉంచుకుని ధైర్యంతో ముందుకు సాగితే ఈ రోజు మీకు విజయాన్ని, ఆనందాన్ని తెస్తుంది. ఈ రోజు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం గణేశ నమః.